చాలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా ఎవాస్కులర్ లో, ఏది బెటర్? స్టేజ్ ప్రకారం నేను ఏదైతే చెప్పానో అదే బెటర్ అండి. అయితే కొన్ని సార్లు ద డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మోర్, కోర్ డికంప్రెషన్ గానీ స్ట్రక్ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు 6 weeks వరకు నడిపించమండి. 6 weeks లో బోన్ బిల్డప్ పై మనకి ఎక్స్రే లో రేడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కనిపిస్తేనే మళ్ళీ బరువు వేయడం స్టార్ట్ చేస్తాం. సో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉండదు వీటిల్లో, 50 to 60% మధ్యలో ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్స్ లో మాత్రమే అప్పుడప్పుడు కొంచెం 70% వరకు సక్సెస్ వెళ్ళొచ్చు, కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ మోస్ట్లీ బిట్వీన్ 15 to 60. సో అందుకే ఎప్పుడైతే డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, పేషెన్స్ తక్కువ ఉంది, ఫిజియోథెరపీ చేసే కేబిలిటీ, ఇట్లాంటి అన్ని లక్షణాలు పేషెంట్ నేను పెట్టుకోలేనప్పుడు ఎర్లీ స్టేజ్ లో కాకుండా అడ్వాన్స్డ్ స్టేజ్ లో హిప్ రీప్లేస్మెంట్ మంచి ఆప్షన్. ఎందుకంటే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది, ఇమీడియట్ గా మొబిలిటీ చేయొచ్చు, ఇమీడియట్ గా వెయిట్ బేరింగ్ చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ స్టేజ్ లో హిప్ రీప్లేస్మెంట్ మంచి ఆప్షన్. సో అందరికీ హిప్ రీప్లేస్మెంట్ చేస్తామా? చెయ్యం. స్టేజ్ ప్రకారమే వెళ్తాం, ఎందుకంటే మన న్యాచురల్ హిప్ ని ప్రిజర్వ్ చేసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. ఒకవేళ అది చేయలేని పొజిషన్ లో మాత్రమే మనం హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో కొంచెం ముందు వచ్చి చాలా మంది ఎర్లీ కాకుండా హిప్ రీప్లేస్మెంట్ చేయొచ్చు కదా మాకంటే, ఎర్లీ స్టేజెస్ లో వి విల్ అవాయిడ్ హిప్ రీప్లేస్మెంట్. మన న్యాచురల్ బాల్ కాపాడటానికి ప్రయత్నం చేస్తాం.